నిమ్మకాయల మాలలతో పూజించే శనేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. నీలాంజనం సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. శనేశ్వరుడికి మన దేశంలో తక్కువ ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్కి చేరువలో మదనపల్లి గ్రామంలో కొలువుతీరి ఉంది. ఈ దేవాలయాన్ని గంటల శనేశ్వర స్వామి దేవాలయంగా పేరు. మామూలుగా శనేశ్వరుడి ఆలయంలో గంటలను కొట్టరు, కానీ ఇక్కడ ఉన్న శనేశ్వరుడికి ఆలయంలో అర్చన గంటలతోనే ప్రారంభమవుతుంది. ఎలాంటి పైకప్పు ఉండదు. ఇరువైపులా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం కోసం మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఆ మార్గం ద్వారానే భక్తులు శనేశ్వరుడి శిరస్సు దగ్గర చేరుకొని అక్కడ నుండి అభిషేకాలను చేస్తూ ఉంటారు. ఆలయాన్ని 3 అంతస్తులుగా నిర్మించారు. ఇక్కడ ద్వారపాలకులు చండా ప్రచండులుగా కనిపిస్తూ ఉంటారు మనకు. ఇక గుడి లోపలికి ప్రవేశించగానే దాదాపు 12 అడుగుల శని భగవానుడి విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీగిరి పట్టణానికి చెందిన శంకర్రాజు అనే భక్తుడు కట్టించిన ఆలయమే ఇది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శంకర్రాజు దాదాపు 30 సంవత్సరాల క్రితం శ్రాద్నగర్లో 7 గుళ్లను నిర్మించారు. ఈ ఆలయం ప్రారంభమైన కొన్ని రోజులకి శంకర్రాజుకి శని భగవానుడు కలలో కల్పించి తన కోసం ఆలయాన్ని నిర్మించాలని కోరాడట. మొదట్లో ఆ విషయాన్ని పట్టించుకోలేదు, కానీ కల తరచూ వస్తుండడంతో శంకర్రాజు ఆలయాన్ని కట్టించారు. ఇక్కడ స్వామివారికి నిమ్మకాయల మాల వేసి పూజిస్తూ ఉంటారు భక్తులు. ఇలా చేయటం వల్ల శని భగవానుడు శాంతిస్తారట. ఇక శని భగవానుడి ఆలయంలో వాహన పూజలు చేయడం చాలా అరుదు, కానీ ఇక్కడ వాహనాలకు పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. 7 శనివారాలు నియమ నిష్టలతో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే 25 సంవత్సరాల శని కూడా తొలగిపోతూ ఉంటుంది. శని అమావాస్య రోజుల్లో 3 సార్లు దర్శిస్తే చిరకాల పాపాలు కూడా తొలగుతాయని ఇక్కడి వారి నమ్మకం. స్వామికి పూజలు చేసిన తర్వాత ఇక్కడే పార్వతీ పరమేశ్వరుల్ని, హనుమని, సుబ్రహ్మణ్యుణ్ణి, వినాయకుణ్ణి మరియు రాహుకేతుల్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆలయం హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిమ్మకాయల మాలలతో పూజించే శనిదేవుడి ఆలయం ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. ఇలాంటి టెంపుల్ రూట్ మ్యాప్ హైదరాబాద్ టు మదనపల్లి, శంషాబాద్ టు మదనపల్లి ఆలయం రూట్ మ్యాప్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టాను. వీలైతే మీరు కూడా తప్పక దర్శించండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు టెంపుల్స్ హిస్టరీస్, రూట్ మ్యాప్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సునీత యజ్ఞమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో